ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నూనె వేడయ్యాక మన వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. మంచిగా గోలాక ఇందులోకి ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి 3 వేసుకోవాలి. ఇట్లా తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగాక ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం తరుము కొట్టుకున్న మన టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని స్టవ్ స్టిమ్లో పెట్టుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇందులో టమాటోలో ఉన్న నీరు కాస్త దిగిపోతుంది బయటకు. ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసుకోవాలి 5 నిమిషాలు. తర్వాత మూత తీసేసి చూసుకోవాలి. చాలా స్మూత్గా ఉడికింది టమాటా. ఆ తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కరివేపాకులు 4-5 తీసుకొని వేసుకోవాలి. ఇలా మంచిగా ఉడకాక తగినంత కారపొడి వేసుకోవాలి. వేసుకున్నాక మరోసారి మంచిగా కలుపుకోవాలి. సరిపడంత వేసుకోవాలి. మంచిగా చూసుకోండి, మీకు ఏ పడి కావాలో అప్పుడు వేసుకోవాలి. తర్వాత మంచిగా మిశ్రమాన్ని కలుపుకుంటే కాస్త మీకు ఇలా అయితే ఇలాగా వాటర్ పోసుకోవాలనుకుంటే వాటర్ పోసుకోవాలి. కారపొడి కలుపుకున్నాక ఇంత జీలకర్ర పౌడరు ఇలా చల్లుకోవాలి. కొంచెం నేను ఆయిల్ తక్కేసుకున్నా కాబట్టి నేను కొన్ని లైట్గా వాటర్ వేసుకుంటాను. అలా వాటర్ వేసుకోవడం ద్వారా మన క్యాప్సికమ్ అనేది ఇంకా స్మూత్గా ఇలా రెడ్డిలాగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకున్నాక ఇదే విధంగా అవుతుంది. తర్వాత స్లిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోవడమే. స్లిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది కదా మనకు. ఇలా ఉడుకున్నాం. ఇలా ఉడికాక
మనం మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఏర్పడతా ఉంటే వాటర్ ఎక్కిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ చేసుకోవాలి, అంతే సింపుల్. నాకు వీడియో తీసుకోవడానికి ఎవరికంటే నేను ఒక్కనే ఉన్నాను, అందుకే నేను ముందుగా వీడియో మధ్యలో పాస్ చేసేసి నేను కొట్టిపోసాను. ఇంకా 3 ఎగ్స్. ఇది మంచిగా ఉడకాక కలపద్దు, ఇట్లా ఉంచాలి. ఇట్లా ఇలా ఇలా అనాలి మొత్తం. ఇలా అన్న తర్వాత లాస్ట్లో కలుపుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చూడండి, కలిపేసుకోవాలండి. మంచిగా వాటర్ అన్నీ ఎక్కిపోయేదాకా కలుపుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం స్టిమ్లో పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న కొత్తిమీరాకును దీని మీద గార్నిష్ చేసుకోవడమే. మనం ముందుగా తరుముకున్న కొత్తిమీరాకును గార్నిష్ చేసుకోవడం, ఇలా ఇలా చల్లేసుకొని టమాటా వేసుకొని తెచ్చుకోవడం. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. తర్వాత మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఆఫ్ చేయాలి.